ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో రే నేను రా అత్తని. అనిత మీ ఊరు వస్తుంది, ఏదో ఇంటర్వ్యూ ఉందంట. సరే అత్తయ్య. అమ్మని బావకి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? చెప్తా చెప్తా. బావా నువ్వేంటి ఇక్కడ? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నువ్వేమన్నా డ్రాప్ చేస్తావేమో అని అడగడానికి వచ్చాను. నేనేం డ్రాప్ చేయను, నువ్వు వెళ్ళు. చూసేసిందంటవా? సాయంత్రం ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. రామా అనిత, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇంటర్వ్యూ తర్వాత మావయ్య, ముందు మీకు ఒక సంగతి చెప్పాలి. అబ్బా వీడేంటి ఇంకా రావట్లేదు. రండి మావయ్య రండి. ఇప్పుడు అడగండి మావయ్య. పొద్దున్నే ఆ షాప్ దగ్గర ఏం చేస్తున్నారు సార్? అమ్మ దీనమ్మ ఇరికించేసింది. ఏ షాప్ నానా? చేతిలో గొట్టం పెట్టుకుని నోట్లో పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతున్నావు కదా, ఆ షాప్ నాయనా. ఓ అదా, ఫ్రెండ్స్ సిగరెట్ కాలుస్తుంటే ఎలా ఉంటుందని జస్ట్ పట్టుకున్నా అంతే. అదే ఫ్రెండ్స్ బుక్స్ పట్టుకున్నప్పుడు మాత్రం నీకు ఆలోచన రాలేదా నాన్న? నన్ను ఇరికిస్తావా? చెప్తాను నీ సంగతి. ఏమిరా ఇంటర్వ్యూ తర్వాతే నిన్న మా బావని ఇరికిచ్చాను చూడు, అసలు నవ్వి నవ్వి చచ్చి. అమ్మా అనిత, నేను కొంచెం బయట వెళ్తున్నాను, వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం వంట చేసి పెట్టు తల్లి. సరే మామయ్య. ఇది ఇప్పుడు వంట చేస్తుంది అనమాట, దాన్ని చెడగొట్టడమే మన ముఖ్య కర్తవ్యం. ఇప్పుడు దీని కిచెన్ నుంచి ఎలా పంపాలి? ఏంటి ఇలా వచ్చావు? ఊరికే వచ్చా, ఏదో ప్రయోగం చేస్తున్నట్టున్నావు. ప్రయోగం కాదు, కర్రీ చేస్తున్నా. హో కర్రీయా? ఇంత కర్రీగా ఉంటే మాడిపోయిందని ఏదో ప్రయోగం చేస్తున్నావు అనుకున్నా. వాటర్ మర్చిపోయాను. అమ్మయ్య, వచ్చిన పని అయిపోయింది. వీడేంటి ఇలా చూస్తున్నాడు, ఏదో తేడాగా ఉంది. అమ్మా అనిత, హా మావయ్య. వదిన వడ్డించమ్మా. సరే మావయ్య. ఎలా ఉంది మావయ్య? ఏంటి మీరే తింటారా? మాకేం పెట్టా ఏంటి? తినండి. ఏంటి మొహాలు ఇలా పెట్టారు వీళ్ళు? ఇంకెప్పుడు నీకు వంట చేయమని చెప్పను తల్లి. ఇదంతా వాడే చేశాడనమాట, చెప్తా. ఏంటేనన్నా వంట వెంట చేసావంట? టైం రా టైం, ఇప్పుడు నీది నడుస్తుంది, రేపు నాకు రాకపోదా? అప్పుడు చెప్తా నీ సంగతి. రా నా ఏంటే నేను నీ బావని, అర్థమవుతుందా? పోవే. అమ్మో, ఇక్కడ ఉంటే పొరువంతా పోయేలా ఉంది, వెళ్ళిపోవడం బెటర్. దొరికావురా, ఎదురింటమ్మాయితో చాట్ చేస్తావా? చెప్తా. ఏంటి నా గుమ్మని కట్టించున్నాడు? అమ్మాయి కావాలా నాన్న? అమ్మాయ నాకెందుకు నాన్న? మరేంటి, ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టావుంటా కదా? మెసేజా? నేనేం పెట్టాను? ఇష్టమన్నావుంట కదా, నువ్వు లేకపోతే కష్టమన్నావుంట కదా. నేను మెసేజ్ పెట్టడం ఏంటి? పెట్టడం ఏంటి? పెట్టడం అంటే నన్నే కొడతావు ఇప్పుడునే. నన్నే ఇరికిస్తావా? చెప్తా, ఈరోజు నీకుందే. ఎక్కడున్నావే? వెళ్ళేదారిలో ఒకసారి ఆగేళ్ళు, నీతో మాట్లాడి పని ఉంది. రావే, చెప్తాను సంగతి.
ఏంటి బావా పిలిచావు? ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు? బావా ఏం లేదు, నువ్వు వెళ్ళు. సరే. ఆగాగు. ఏమైంది నీకు ఈరోజు? చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు. అంటే నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. ఏంటి? అంటే నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. నువ్వు ఒప్పుకుంటే ఒకసారి ముద్దు పెట్టుకుందాం. ఏంట్రా ముద్దు కావాలా? ఆహా. హగ్గు కావాలా? ఆహా. రేయ్ నాన్న, నిన్ను నాన్న, రేయ్ కొట్టకు నాన్న, నాన్న, రోడ్డు మీద నన్ను ఎవరైనా చూస్తే బాగోదు నాన్న. నాన్న కొట్టకు నాన్న, నాన్న. హలో అనిత, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. మన ఇంటి బయట ఉన్నాను, ఒకసారి కిందకి రావా? సరే వస్తున్నా. చెప్పు. ఇలా కూర్చో. అది మనస్ఫూర్తిగా బావా నన్ను ఎప్పుడు పిలుస్తావు? పిలుస్తున్నాను కదా. అందరూ ఉన్నప్పుడే కాదు, ఎవరూ లేనప్పుడు కూడా. నీకు అలా పిలిస్తే నచ్చదు కదా. అంటే అప్పుడు అందరూ నవ్వేవాళ్ళే. నాకేం తెలుసు మన ఇద్దరు అలా మింగిల్ అయిపోతామని. అంటే ఇప్పుడు ఎవరు లేరని నేనా? వస్తే తింగరదానా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఎవరు లేరనుకుంటున్నా. ఈ మాటలకేం తక్కువ లేదు సార్కి. నాన్న సరే సరే నాన్న, నేను మళ్ళీ చేస్తా. ఎవరో మీ బాబా? బాబేంట్రా బాబు? మా నాన్న, అంటే నీకు మామయ్య. హేట్ చేయలే, ఏమంటున్నాడు మీ బాబు? ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట, చూడనా అంటున్నారు. నువ్వేమన్నావు? మీ ఇష్టమే అన్నాను. మీ ఇష్టం? హా మీ ఇష్టం? అవును బే. నీకు ఇలా కాదే. ఎవరికో ఫోను. మా నాన్నకి. మీ నాన్నకెందుకో? ఆ మధ్య ఏదో సంబంధం వచ్చిందంట, ఫిక్స్ చేద్దామని. బాగా మనినట్టుంది. అనిత, జోక్ చేశానే. మా నాన్నతో చెప్తా, మీ నాన్నతో మాట్లాడమని. అన్నావు సిగరెట్ ఇవ్వా? నువ్వు ఇంక ఈ సిగరెట్లు ఆపవా? కొన్నిసార్లు తప్పదు కానీ ఫస్ట్ ఆ పేమెంట్ చేయి. నేను చేయను. ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయను. ఈ ఒక్కసారికి చేయి ప్లీజ్. పద వెళ్దాం. బాబా ఎక్కడికైనా బయటికి వెళ్దామా? మనం ఉన్నది బయటే కదా. అది కాదురా సచ్చినోడా, బైక్ మీద ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్దాం? పానీపూరి. పానీపూరియా? నీకు హిందీ వచ్చా? హా వచ్చు. ఏదోసారి మాట్లాడు. టీకే టీకే. ఇంకేమొచ్చు? భయ్యా తోడా ప్యాజ్ డాలో. హో, హిందీ వచ్చాను. ఇది హిందీయే కదా. హిందీ అంటే ఇదేనా? నేను ఇంకేదో అనుకున్నాను. హిందీ ఏదైనా హిందీయే కదా. ఆపే బాబోయ్ ఆపే, నీ అదో సోద ఆపే. సర్లే కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? నువ్వు విన్నది నిజమే. వద్దు బావా, నేను ఒక బురదను అనుకొని ఈ ఆలోచనలన్నీ మానేయి. నేను పందిని అనుకో, నాకు బురదంటేనే ఇష్టం. ఛీ, నువ్వంటే నాకు అంత ఇష్టం. మరి ఇన్నాళ్ళు లేంది ఇంత సడన్గా ఏంటి? అంటే మనం ప్రేమించిన అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్లా ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అని అందరూ అంటారు. నాకు నీకంటే అర్థం చేసుకునే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు దొరుకుతారు చెప్పు? సార్ మంచి హుషారులో ఉన్నట్టున్నారు. అదంతా కాదు, ఇష్టమా కాదా? చూద్దాం. చూద్దామేంటి, తొందరగా చెప్పు. నేను మా బాబుతో మాట్లాడాలి, మీ బాబుతో మాట్లాడమని చెప్పాలి. సరే, కానీ పెళ్ళైన తర్వాత
సిగరెట్లు తొక్క తోటకూర అన్నీ మానేయాలి. ఏంటి సిగరెట్ మానేలా? సమస్య లేదు. ఒరే దొంగ సచ్చినోడా, నిన్ను చచ్చిపోమని చెప్పలేదు, సిగరెట్ మానేమని చెప్పానంతే. నాకు మార్నింగ్ తిన్న తర్వాత, ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత సిగరెట్ కాల్చడం నా బలహీనత. అది తప్ప ఇంకేమైనా అడుగు చేస్తా. ఛీ, నిన్ను యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. పోవే, నువ్వు కాకపోతే ఎల్లమ్మ పుల్లమ్మ దొరుకుతుంది నాకు. ఏంటి ఏ ఆగవే, ఆగవే, కొండకే, ఆగవే. చూస్తావా చూస్తావా? నన్ను నీకంటే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? అది అలారా దారికి. ఇప్పుడైనా అర్థమైందా? సరే తల్లి, క్షమించు నన్ను. సరే పద. సరే కానీ తొందరగా పెళ్లి చేసుకుందామా? ఎందుకని తొందర? అంటే ఒక క్రికెట్ టీం ప్లాన్ చేద్దామని. సరే కానీ తొందరగా పెళ్లి చేసుకుందామా? ఎందుకని తొందర? అంటే ఒక క్రికెట్ టీం ప్లాన్ చేద్దామని. ఏంటి? అట్లీస్ట్ ఒక కబడ్డీ టీం. ఏంటి? వద్దులే, ముచ్చటగా ముగ్గురు. సరే, ఇద్దరు ఫిక్స్. ఇది కరెక్ట్. ఆగు, నా చేయి పట్టుకుని నడవచ్చు కదా. నువ్వు ఇలా తీసుకెళ్తుంటే గుడ్డోడిని రోడ్డు దాటించినట్టుంది.